శ్రీ మాతృభ్యో నమః, శ్రీ పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి. ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి, నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. హలో ఎవ్రీవాన్, ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ధనం, డబ్బు, ఐశ్వర్య అభివృద్ధి గురించి. అసలు ఏమి చేస్తే డబ్బులు మనకు వస్తాయి, మనం చేసే పని కలిసి రాక ఎందుకు ఆర్థికంగా వెనకబడిపోతున్నాం, మన కంటికి కనబడకుండా ఊహకు అందకుండా మనల్ని అనుకున్నంత ధనం సంపాదించలేక తృప్తి ఆనందం అనుభవించకుండా చేస్తున్న పరిస్థితులకు కారణం ఏమై ఉంటుంది, అసలు దీని నుండి బయటపడగలమా? ఇలాంటివి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను నా రీసెర్చ్ లో తెలుసుకున్న ఈ విషయాలు మీలో చాలా మందికి నచ్చకపోవచ్చు కూడా, ఎందుకంటే నేను కొన్ని కఠినమైన రహస్యాలు ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇవి తెలుసుకోవడానికే నాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. నిజాల్ని తెలుసుకుని తోసి పుచ్చకుండా మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోకుండా అంగీకరించే శక్తి ఉంటేనే ఈ వీడియో చూడండి, ఓకేనా అండి? సో నౌ లెట్స్ కమింగ్ టు అవర్ టాపిక్. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది, అలాగే మీకు ఒక కథ ఉంటుంది. అది పూర్వ జన్మలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కథ ఏంటో మీ జాతకం చెప్తుంది. ఆ కథ మీరు పుట్టక ముందు నుండి మొదలవుతుంది. మీరు మరిచిపోయిన జ్ఞాపకాలతో ఉంటుంది. మోసం, ప్రేమ, కన్నీరు, ఆశీర్వచనాలు, రుణాలు, దగ, వంచన, స్నేహం, సహాయం అన్నీ కూడా మీ జాతకం ఈ జన్మకు తీసుకువస్తుంది. కొన్ని జ్ఞాపకాలు మళ్ళీ మేల్కొంటాయి, కొన్ని కలల రూపంలో వెంటాడుతాయి, కొన్ని ఈ జన్మలో బాధలుగా, బంధాలుగా, సంతోషాలుగా మారతాయి. మనం ఆ కథను తెలుసుకోగలిగితే ఈ జీవితం వృధా కాకుండా ఉంటుంది. అట్లీస్ట్ బాధ, శోకం, అణిచిపెట్టుకున్న కోపం, కక్షలు, నాకే ఎందుకిలా జరుగుతుందన్న సందేహాలకు కారణమైన మనిషి తెలుసుకోవాలని ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ శరీరం ఇప్పుడు అనుభవిస్తున్న కష్ట సుఖాలు శాశ్వతం కాదు. మనం ఈ భూమి మీదకి ఉండిపోవడానికి రాలేదు, జస్ట్ కొన్ని రోజులు ఉండడం కోసం వచ్చాం అంతే. మనందరం మోయలేని బాధ్యతలను, బంధాలని మోస్తూ సంసార జీవితంలో ఉన్నాం. సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి, రక్షించాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా సమాజ కట్టుబాట్లని పాటించాలి. ఒత్తిడి లేని జీవితం అసలు ఎవరికీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరొచ్చి మనకు అదేంటో మనకి చెప్పరు. అసలు ఎవరికి తెలుసని చెప్పడానికి చెప్పగల సామర్థ్యం ఉన్న మహర్షులు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్ని దివ్య దృష్టితో సందర్శించగల మహర్షులు మానవ సంచారం లేని హిమాలయాల్లో ఉంటారు. మన దగ్గరకు వచ్చి మనం చేసిన తప్పొప్పులు చెప్పి మనకు పరిష్కారాలు ఎవ్వరూ చెప్పరు. ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటేనే నీకు సహాయం చేసేది ఈ ప్రపంచంలో కేవలం నీకు నువ్వే అని అర్థమై ఉండాలి. మీకు మొట్టమొదటి షాకింగ్ సీక్రెట్ ఇప్పుడు చెప్తున్నానండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పుట్టే సమయం, ప్రదేశం, తల్లిదండ్రులు, కష్టసుఖాలు అన్ని నిర్ణయించేది కేవలం మీరు మాత్రమే. ఈ నిర్ణయంలో ఈశ్వర ప్రమేయం ఉండదని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఈశ్వరుడు నిన్ను ఒక రోబోలా తయారు చేయలేదు. నువ్వు మిషన్ కాదు, నిన్ను ప్రోగ్రామ్ చేసిన వాడు చెప్పినట్లు చెయ్యటం నీ పని కాదు. పరమేశ్వరుడు నీకు బుద్ధి, తెలివి, మనస్సు, వాక్కు, శరీరం, స్వేచ్ఛ అన్నీ ఇచ్చారు. నువ్వు నడక నేర్చుకో, పడి లెగుస్తా ఉండు అనే స్వాతంత్రం మనిషికి ఇచ్చారు. అదే స్వేచ్ఛ స్వాతంత్రంతో నీవు నీ తల్లిదండ్రులకి పుట్టే ముందలా శుక్ర ధాతువుగా నీ తండ్రి శరీరంలో తయారవ్వక ముందు నువ్వు ఉన్న స్థితిలో నీ జీవుడు వెంట మోసుకొస్తున్న పాపపుణ్యాల ఆధారంగా, పూర్వ జన్మ స్మృతుల ఆధారంగా నీకు నువ్వుగా పక్షపాతం లేకుండా నీ జాతకాన్ని రాసుకుంటావు. ఇది యథార్థ సత్యం. కావాలంటే భాగవతం చదివి చూడండి, కార్తీక పురాణం చదివి చూడండి. మరణించే ముందు ఏది తలుస్తామో, దేని యందు ప్రేమగా ఉంటామో మరలా అది అనుభవించడానికే పుడతామని ధర్మశాస్త్రాల్లో ఉంది. అందుకే భాగవతంలో భరతుడు రాజ్యాన్ని వదిలి తపస్సు చేసుకుంటూ మోక్షం కోసం ప్రయత్నిస్తుంటే అక్కడ ఉన్న జింక పిల్లపై ప్రేమ పాసంతో
మరణించి మళ్ళా ఆ జింకకే పుడతారు. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా ఈశ్వరుడు ఎన్నడూ నీ ఇష్టాల్ని ద్వేషాల్ని కాదనరు అని. ఈశ్వరుడికే కనుక కోపం ఉంటే తప్పు చేసిన వాడు ఇప్పటికిప్పుడే మరణించాలిగా. ఆ శక్తి అయితే ఈశ్వరుడికి ఉంది కదా, కానీ అలా ఎందుకు జరగడం లేదు? ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదండి, అన్నిటికీ పరిమితులు పెట్టిన భగవంతుడు ప్రేమకు పరిమితులు పెట్టలేదు, ప్రేమ కోసం మళ్ళా మళ్ళా పుడతానే ఉంటారని. అది ఒక్క ప్రేమకే కాదండి, ఏ ఎమోషన్ కోసమైనా మనిషి మళ్ళా మళ్ళా పుట్టాల్సిందే. ఆశ ఉంటే పునర్జన్మ ఉంటుంది. సో మీకు అర్థమవుతుంది కదా ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, ఇది మీరు అర్థం చేసుకుంటేనే నేను తర్వాత మీ ధన సంపాదన కోసం చెప్పే రహస్యాలు మీకు అర్థమవుతాయి. మనం ఇంతకు ముందు ప్రతి రాశికి మీ పూర్వ జన్మ రుణానుబంధ రహస్యాలు చెప్పాను. మీరు ఈ జన్మలో ఏ పనికి ఏ మనిషికి రుణం ఉంటారో అది తీర్చకపోతే మిమ్మల్ని శత్రు రుణ రోగాల రూపంలో మీ జాతకంలో 6వ గది మిమ్మల్ని వేధిస్తుందని, అందుకు నిదర్శనమే ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న ఆర్థిక కష్టాలు. ఇప్పుడు చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి. మీ జాతకంలో లగ్నం నుండి 9వ గది మీ పూర్వజన్మ లగ్నం అవుతుందని మహర్షులు చెప్పారు. సో అక్కడ మీ కథ మొదలయ్యిందనమాట. మరి ఆ జన్మ 6వ గది ఇప్పుడు ఈ జన్మ ధనస్థానం అయ్యింది. కావాలంటే కౌంట్ చేసుకోండి మీ జాతకంలో. కాబట్టి ఎవరి జాతకంలో అయితే ధనస్థానం అయిన 2వ స్థానం బాగుంటుందో వారు ధన సంపాదన ఖచ్చితంగా చేస్తారు. 2వ భావ అధిపతి 2వ స్థానం జాతకంలో చెడిపోతే వారు ఆర్థికంగా ముప్పు తిప్పలు పడతారు. ధన రహస్యం అంతా మీ వ్యక్తిగత జాతకంలో 2వ స్థానంలోనే ఉంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా 2వ స్థానం బట్టే చూడాలి. మీరు పూర్వ జన్మలో చేసుకున్న ప్రారంధ కర్మ చూసారా, ఈ జన్మలో ధనస్థానం అయ్యింది. ఎవ్వరు అన్యాయంగా ఇక్కడ బాధపడడం లేదండి. మనం చేసుకున్న తప్పులకే 90% మంది దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయం ఓపెన్ గా చెప్తే అందరికీ నచ్చదు, నిజాన్ని అందరూ తీసుకోలేరు. కానీ ఎవరైతే నిజాన్ని తెలుసుకుని అంగీకరించి మార్పు కోసం ప్రయత్నిస్తారో వారికి ఈశ్వరుడి సహాయం తప్పకుండా ఉంటుంది. నేను డైరెక్ట్ గా మీ రాశి ధనాధిపతి గురించి చెప్పేసి ఈ దేవుణ్ణి ఆరాధించండి మీకు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్తే అది కుదరదండి. ఈశ్వరుడు అంత అమాయకుడు కాదు మీకు ధనం ఇచ్చేయడానికి. దానికి తోడు మీరు ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి, పాటించాలి. అప్పుడే మీరు ధనం సంపాదించగలరు. అవేంటో కూడా ఇంకొంచెం సేపులో తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు మీ జాతకంలో మీకు ధనం ఇచ్చే దేవత ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ అలాగే ఈ ఇంట్రడక్షన్ పార్ట్ అన్ని రాసులకు ఒకటేనండి, అలాగే ఎండింగ్ పార్ట్ కూడా అన్ని రాసులకు ఒకటే. వీడియో మధ్యలో మాత్రం ఏ రాశి వారికి సంబంధించి ఆ రాశి ధనాభివృద్ధి గ్రహం దేవత గురించి చెప్పబడుతుంది. ధర్మశాస్త్రాలు చెప్పిన సారాంశం అన్ని రాశులకు ఒకటే ఉంటుంది, అది మారదు. బట్ రాశిని బట్టి కొన్ని విషయాలు మారతాయి అంతే. తులా రాశి లేదా లగ్నం వారి ద్వితీయ స్థానం మీ ధనస్థానం వృచ్చికమైంది. అధిపతి కుజుడు, మీ ధనాధిపతి కుజుడయ్యారు. కుజగ్రహ ప్రసన్నతకు పూజించాల్సిన దైవం సుబ్రహ్మణ్య స్వామి. మీరు ఎంతగా కార్తికేయుని పూజిస్తారో అంతలా మీ ధనాభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి. సుబ్రహ్మణ్య స్వామి భక్త సులభుడు. నిష్ఠగా భక్తితో ఆరాధిస్తే తప్పకుండా త్వరగా మేలు చేసే దయగల స్వామి. అలాగే మీరు మంగళవార నియమాలు పాటిస్తే మీకు లక్ష్మీ కటాక్షం తప్పక కలిగే అవకాశం ఉంది. మంగళవార నియమాలంటే ఆ రోజు బ్రహ్మచర్యం పాటించడం, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, ఆ రోజు అబద్ధాలు ఈర్ష్య అసూయలకు దూరంగా ఉండి సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి నచ్చేలా మనసుతో బ్రతకటం. వీలైతే ఆ రోజు మీకు ఉన్నంతలో లేని వారికి ఏమైనా ఫుడ్ లాంటిది ఇవ్వడం, లేదా ఆవుకు లేదా పక్షులకు మీకు ఉన్నంతలో ఆహారం పెట్టడం, ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రసన్నతనకు చెయ్యొచ్చు. అలాగే మీ కేవలం కుజుడు ధనాధిపతే కాదు, వ్యాపార కలత్రకారకుడు కూడా. కాబట్టి మీరు మీ భార్య లేదా భర్తను సాధ్యమైనంత వరకు దూషించవద్దు, ఇబ్బంది పెట్టవద్దు. ఒక్కొక్కసారి మీ భార్య లేదా భర్త కొంచెం దూకుడుతనంతో వ్యవహరించవచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయినా సరే వారిని నొప్పించకుండా తప్పించుకుని సైలెంట్ గా ఉండండి.
మీకు నచ్చినట్లు వాళ్ళ ప్రవర్తన ఉండకపోతే మాత్రం. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్య లేదా భర్త ద్వారా కూడా మీకు ధన సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఇన్ కేస్ మీ భార్య లేదా భర్త మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంటే ఎక్స్ట్రా కర్మను యాడ్ చేసుకోవద్దు, మీరు తిరిగి ఇబ్బంది పెట్టి తెలివిగా బిహేవ్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, మీ ధనస్థానమైన వృశ్చికం సహజ రహస్య స్థానం అయ్యింది కాలపురుష కుండలిలో. కాబట్టి మీ ధన సంపాదన ఎంత, ఎక్కడి నుండి సంపాదిస్తున్నారనేది సాధ్యమైనంత వరకు రహస్యంగా ఉంచండి. బయటకు చెప్తే మీకు ఇబ్బందులు వచ్చి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు ధనం విషయం ఎంత రహస్యంగా ఉంచితే మీకు అంత అనుకూలంగా ఉంటుంది. ఇది మాత్రం మీరు చాలా అంటే చాలా బాగా గుర్తుపెట్టుకొని పాటించాల్సిన విషయం. అలాగే ఏదైనా అవుట్డోర్ స్పోర్ట్స్ మీకు చెమట పట్టేలాగా ఏమైనా గేమ్స్ ఆడడం ప్రతిరోజు, లేదంటే ఎక్సర్సైజ్ చేయడం అట్లీస్ట్ ఒక అరగంట లేదా పావు గంట. అలాగే మీకు మరీ బ్లడ్ ఎక్కువగా ఉంటే డాక్టర్ మీరు రక్తదానం చెయ్యొచ్చు అని చెప్తే అప్పుడప్పుడు రక్తదానం చేయడం, ఇలాంటి పనులు చేయటం వలన కుజగ్రహ అనుగ్రహం మీరు సంపాదించుకోవచ్చు. అలాగే నవగ్రహ స్తోత్రంలో ఉన్న ఈ కుజ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం కుజం ప్రణమామ్యహం. ఆ గ్రహానికి సంబంధించిన దేవతను మాత్రమే నేను ఆరాధిస్తాను, ఆ గ్రహానికి సంబంధించిన మనిషిని నేను ప్రేమించను, బాధ్యతతో ఉండనంటే మాత్రం పరిహారం అనే లెక్క తప్పుతుందండి. జ్యోతిష శాస్త్రం ఎప్పుడూ పరివర్తనతో కూడిన పరిహారాన్ని సమర్థిస్తుంది. అంటే మీలో మార్పు రావాలి, అహం తగ్గాలి. శాస్త్రం చెప్పింది ధర్మం అయితే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆచరించాలి. మార్పు మీలో వస్తేనే మీ పూజలకు ఫలితం ఉంటుంది. ఇది తెలియక చాలా మంది ఎన్ని పూజలు చేసినా ఫలితం రావడం లేదని బాధపడతారు, నిరాశలో కృంగిపోతారు. అలాగే అన్యాయం చేసిన, అక్రమంగా డబ్బులు సంపాదించిన, దేవుడు నన్నేం చెయ్యడం లేదు లేదా నేను పూజలు చేస్తున్నా కదా అని అనుకున్నా వారంత అమాయకులు ఇంకొకరు ఉండరండి. సృష్టి నియమాలు మానవ మాత్రం అర్థం చేసుకోలేం. అన్యాయం చేసిన చెడ్డ వాళ్ళకి ఇప్పుడు మంచి జరిగినంత మాత్రాన వారి పూజలు ఈశ్వరుడు స్వీకరిస్తాడని కాదు. వాళ్ళ పూర్వజన్మ కర్మానుసారం ఇప్పుడు వరకు మంచిగా ఉండొచ్చు, కానీ తిరిగి కర్మ వడ్డీతో సహా కొట్టేటప్పుడు అప్పుడు మాత్రం ఏ పరిహారం మాత్రం ఎవ్వరికి సహాయం చేయదు. ఇవే లా ఆఫ్ కర్మ రూల్స్. కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. ధర్మంగా బ్రతకడానికి మనిషి జ్యోతిష శాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు నన్ను ఒకటి అడగొచ్చు, నేను అన్ని పూజలు చేస్తాను, అలాగే ఈ రోజుల్లో ఏ గుడి ఖాళీ ఉండడం లేదు, చాలా మంది దేవుడి గురించి చెప్పే గురువులు మఠాలు వచ్చాయి, అయినా మనిషికి ఎందుకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదని. సో ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్ లో రన్ అవుతా ఉంటాయి కదా. చాలా చాలా జాగ్రత్తగా ఇప్పటి నుండి నేను చెప్పే మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఎవ్వరూ చెప్పని రహస్యాలు నా రీసెర్చ్ లో నేను తెలుసుకునేవి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీకు ఎవరైనా సరే ఏ పరిహారం, ఏ దేవత ఆరాధన చెయ్యమన్నా అది పూర్తిగా పరిష్కారం మాత్రం అవ్వదు. చాలా మంది చేసే పూజలు, మంచి పనులు మైనస్ రుణాత్మకంగా ఉన్న మీ కర్మ బ్యాలెన్స్ ని జీరో చేయడానికి సహాయం చేస్తుంది అంతే. మరి మీ కోరిక తీరి మీకు ఆశించిన డబ్బులు రావాలంటే 0 నుండి 1, 2, 3 అయ్యేంత పుణ్యఫలం మీరు సంపాదించుకోవాలి కదా. అదెవరు చెప్పరు, తెలుసుకోలేరు. అందుకే చాలా మంది చేసిన పూజకు, చేసిన మంచికి ప్రతిఫలం రాలేదని, దేవుడు లేరని బాధపడతారు. మీకు జాతకంలో ఒక దోషం ఉండి మీకు డబ్బులు రావడం లేదంటే మీరు మైనస్ లో ఉన్నారనే కదా. మీరు ముందు మైనస్ నుండి 0కి రావాలి, తర్వాత 0 నుండి 1కి రావాలి. అంటే ముందు మీరు పూర్వజన్మలో చేసిన పాపాన్ని ప్రక్షాళించుకునే అంత ఒక పరిహారం చెయ్యాలి, అక్కడికి 0 అయిపోతుంది. ఆ తర్వాత డబ్బు సంపాదన కోసం కొత్తగా పుణ్యం మీ అకౌంట్ లో ఉండాలి కదా, అప్పుడే కదా మీకు అది వస్తుంది తిరిగి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో పరిహారంతో పాటు ఇంకా ఏమి చేస్తే, ఏమి తెలుసుకుంటే నిజంగా జీవితంలో అభివృద్ధి, ధన సంపాదన వస్తుందో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో మీ 2వ భావం ధనస్థానం ఒకటే కాదండి, అక్కడే ఈశ్వరుడు మీ వాక్కు, మీరు తినే ఆహారం, కుటుంబ వృద్ధి, అకాలంగా వచ్చే మరణం కూడా పెట్టారు.
అంటే జాతకంలో 2వ స్థానం మీ ధనం, మాటలు, ఆహారం, అకాల మరణం ఇన్నింటికి కారణం అన్నమాట. అది ఎలాగో ఇప్పుడే నిరూపిస్తాను. మీలో చాలా మంది గమనించే ఉంటారు, పెళ్లి సమయంలో కొంతమందికి అకాల మృత్యు వస్తుంది. ఏ ఫోటోషూట్ లోనో, లేదా ప్రయాణం చేస్తున్నప్పుడో, లేదా హనీమూన్ లోనో కొత్త పెళ్లి కూతురో పెళ్లి కొడుకో ఒక్కొక్కసారి అర్ధాంతరంగా చనిపోతూ ఉంటారు. అవునా? ఇది మీలో చాలా మంది వినే ఉంటారు కదా. అలా ఎందుకు అవుతుంది అసలు? పెళ్లికి ముందే ముహూర్తం పెట్టినప్పుడు జ్యోతిష్యులకు తెలుస్తుంది కదా, జాతకంలో అర్ధాంతరంగా చనిపోయే గండాలు ఎప్పుడు బలంగా ఉన్నాయో, పూర్ణ ఆయుష్ ఉందో లేదో అన్ని తెలుసుకునే ముహూర్తం పెడతారు కదా. కానీ ఎందుకు ఇలా జరుగుతుందో అని తెలుసుకోవడానికి నేను చాలా సంవత్సరాలు ఎదురు చూశానండి. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి నేను కొన్ని ప్రయత్నాలు, జపాలు చేసి అర్హత సంపాదించుకున్న తర్వాత నా జీవితంలోకి ఈశ్వరుడు ఒక గురువుని పంపించి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఈ రహస్యాన్ని నాకు తెలియజేశారు. ఇది నిజమా కాదా అని నేను కొన్ని జాతకాల్ని పరిశీలించాక అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా అండి. నాకు తెలిసిన రహస్యాన్ని, నేను పరిశీలించిన జాతకాల్ని మేళవించి మీకు ఇప్పుడు ఒక్కటి చెప్తున్నాను. ధర్మాన్ని, కర్మను నమ్మిన వారు మాత్రమే విని వదిలేయకుండా ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని ఆలోచించి ఆచరిస్తారు. 2వ స్థానంలో ఉన్న అకాల మృత్యువు యాక్టివేట్ అవ్వకుండా ఉండాలంటే 2వ స్థానంలో ఉన్న ఆహారం, ధన సంపాదన, మాటలు, కుటుంబం విషయంలో అన్యాయం చెయ్యకూడదు. ఒకరి సొమ్ము అన్యాయంగా తినేసిన, ఒకరి ఉప్పు తింటూ వారికి ద్రోహం చేసిన, మీ మాటలతో ఎవరినైనా నొప్పించిన, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన అది ఆయుష్ని తినేస్తుంది. ఒక్కసారి మీరే ఆలోచించండి. పెళ్లి చేసుకుని అర్ధాంతరంగా చనిపోయే సమయంలో మనిషి వయసు సుమారుగా 25-30 సంవత్సరాలు ఉంటుంది యావరేజ్ గా. అప్పటికి వారు ఏమంత తప్పులు ఘోరాలు చేసుంటారు ఈ జన్మలో? ఎవరి ఉసురు పోసుకుని ఉంటారు? అన్యాయంగా అకారణంగా చనిపోయే వారే ఎక్కువ ఉంటారు కదా. అది ఈ జన్మ పాపం కాదు, వారి గత జన్మ పాపం. అది మనిషి ఆశల్ని అడియాసలు చేస్తుంది. ఎన్నో కోరికలు తీరకుండానే చనిపోయిన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎప్పుడెప్పుడు 2వ స్థానంలో ఉన్న మాటలు, ధన సంపాదన, ఆహారం విషయంలో తప్పుడు మార్గాల్లోకి వెళ్తామో అది అపమృత్యువై, అంటే ఆయుష్ తీరకుండానే మరణించేలా చేస్తుంది. నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పానండి, మీ గత జన్మ 6వ గది రుణస్థానం ఈ జన్మ 2వ స్థానం ధన మారక స్థానం అయ్యిందని. అపమృత్యు అంటే అర్ధాంతరంగా చనిపోవడమే కాదు, మరణంతో సమానమైన శిక్ష కూడా అని. అందుకే లోకంలో ఎక్కువ ధనవంతులు కన్నా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పేద ప్రజలే ఎక్కువ ఉంటారు. అన్యాయంగా మాటలతో ఒకరిని హింసిస్తే అది మన ఆయుష్పై పడుతుంది. ఆహార నియమాలు పాటించకపోయినా, ఒకరి సొమ్ము అన్యాయంగా తిన్నా ఆయుష్ పైనే పడుతుంది. అసలు మీకు ఇంకో రహస్యం చెప్పనా అండి? మా గురువులు వాళ్ళ అనుభవంలో చూసి నాకు చెప్పారు, మనిషికి 3 గండాలుంటాయి. 2 ఎలా అలా తప్పించుకోగలరు మంచిగా బ్రతికితే, 3వది మాత్రం చాలా కష్టమటండి. ఇక దాన్ని జయించలేరంట. ఈశ్వరుడు మీ జాతకంలో ఆయుష్ని కేవలం 8వ స్థానానికే పరిమితం చెయ్యలేదు. అకాల మృత్యు అని మరో 2 స్థానాలు కూడా ఆధిపత్యం ఇచ్చారు. అందులో ఒకటి 2వ స్థానమైన ధనస్థానం. మీకు ఇందాకే చెప్పాను, మీరు ఎవరిని పూజించాలో చెప్పడంతో పాటు మీకు ఇంకొన్ని పరిష్కారాలు చెప్తాను. వాటిని మీరు పాటిస్తేనే మీరు ధన సంపాదన చేయగలరని. లేదంటే అందరితో పాటు సామాన్యంగా మిగిలిపోవడం తప్ప మీరు మీకంటూ చరిత్రలో కొన్ని పేజీలు సృష్టించుకోలేరు. మొట్టమొదటి పని ఏంటంటే, మీ మాటలతో ఒకరికి ధైర్యం చెప్పకపోయినా పర్లేదు, సూటిపోటు మాటలతో హింసించొద్దు. ఒకరి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయొద్దు, అవమానించేలా మాట్లాడొద్దు. కంట్రోల్ చేసుకోండి. అతిగా మాట్లాడే వారి దగ్గరకు అసలు లక్ష్మీదేవి రాదు. 2, మీరు తినే 4 మెతుకుల కోసం ఒకరిని అన్యాయం చేసి సంపాదించొద్దు. అది ఇప్పుడు నీకు ఉపయోగపడినా సరే నీకు మనశ్శాంతి, సుఖం తర్వాత ఉండదు. ఇవేమీ పాటించకపోయినా అన్యాయం చేసేవారి దగ్గర డబ్బులు బాగున్నాయి కదా అని మీరు అనొచ్చు. అలా డబ్బు సంపాదించిన ఇంట్లో ఎంత మంది అర్ధాంతరపు చావులు ఉన్నాయో మీరే అబ్జర్వ్ చేయండి. వాళ్ళకి అపమృత్యు దోషాలు యాక్టివేట్ అయిపోతాయి. వాళ్ళ కథ, వాళ్ళ బాధలు మీకు చెప్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది, మీరు షాక్ అవుతారు కూడా.
అలాంటి వారికి అన్నీ ఉన్నా అనుభవించలేని రాత వాళ్ళ జాతకంలో ఉంటుంది. వారి సుఖస్థానం చెడిపోయి ఉంటుంది. వారి శుక్రుడు చెడిపోయి ఉంటాడు. నేను చాలా మంది జాతకంలో చూశాను. పైకి లోకంలో వారిని చూసి వీళ్ళకేంటి అనుకుంటారు, కానీ లోపల వాళ్ళు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. వాళ్ళ దగ్గరున్న డబ్బులు వాళ్ళకి తృప్తి నిద్ర ఇవ్వక నిజంగా ఏడుస్తున్న వాళ్ళు ఎంతో మంది నేను చూశాను. మీ కథ మొదలయ్యి ఎన్ని జన్మలయ్యిందో, అసలు నేను మీకు ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందో, ఈ రుణమేంటో, వీటి జ్ఞాపకాలు మన గుర్తుండవు. కానీ మనమందరం విశ్వాసం, నమ్మకం అనే దారంతో ఎగురుతున్న గాలిపటాలు లాంటి వాళ్ళం. ఎన్నో ఆశలతో, కోరికలతో, అమాయకత్వంతో ఆకాశాన్ని అందుకోవాలని, పైకి ఎగరాలని ప్రయత్నిస్తాం. చాలాసార్లు ఓడిపోతాం. గెలిచే వరకు ప్రయత్నించాలి. మనల్ని మనమే చైతన్యం చేసుకోవాలి. మన సమస్యలకు పరిష్కారం వెతుక్కుని మనల్ని మనం మార్చుకోవాలి. అప్పుడే ఈశ్వరుడిచ్చిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోగలం. ఎవరి ప్రయాణం వారిది. దయచేసి పక్కవారితో కంపేర్ చేసుకుని మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు. మీ డిగ్నిటీ మీకుంటుంది. మిమ్మల్ని, మీ ఉన్నత గుణాల్ని చూసి మురిసేవారు మీకుంటారు. లేదా పంచభూతాలు మిమ్మల్ని చూసి ఆనందించొచ్చు. చాలా మంది మంచివారు ధర్మాత్ముల జీవితంలో డబ్బు లేకపోయినా వారి బలమైన అకారణ మృత్యువుని తప్పించుకున్న వారి జాతకాలు నేను చూశాను. అప్పుడు నేను నేర్చుకున్న జ్యోతిష్యం తప్పవలేదండి. ఈశ్వరుడు మనిషికిచ్చిన అవకాశాల్లో ఆయన ప్రేమ, దయ కనబడ్డాయి. మళ్ళీ చెప్తున్నా అండి, మీరు పేదవారైనా ధనవంతులైనా ధర్మంగా, నీతిగా ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుతూ జీవితంలో ఇంకా ఎదగడానికి ప్రయత్నిస్తుంటే పంచభూతాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. ఇది కర్మభూమి. నువ్వు చేసిన కర్మకు ప్రతిఫలం నీకు పూర్తిగా అందే వరకు కర్మకారకుడు శని వదలడు. ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు. ఏదో తెలుసో తెలియకో పూర్వ జన్మ కర్మానుసారం ఇప్పుడు డబ్బులు లేక బాధపడుతుంటే మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మీ రాశికి తగ్గ దేవతను పూజించండి. ఆపకుండా 3 సంవత్సరాలు పూజించండి. శివపురాణంలో చెప్పిన రహస్యం ఇదే. ఎంతటి పాపకర్మ అయినా 3 సంవత్సరాలు ఆపకుండా పరిహారం చేస్తే అది దాని పాప ఫలితాన్ని జాతకుడికి ఇవ్వలేదని. ఇలా 3 సంవత్సరాలు పరిహారం చేసి 12 సంవత్సరాలు ఆయుష్ పెంచుకున్న వారి గురించి మా గురువులు నాకు చెప్పారు. జీవితం అంటేనే నిత్య పోరాటం అండి. సులువుగా మీ కర్మ తగ్గదు. కష్టపడాలి, ఫెయిల్ అవ్వాలి. అప్పుడే సంతోషం విలువ, ధర్మం విలువ తెలుస్తుంది. మీ కష్టాలను, పేదరికాన్ని చూసి దిగులు పడద్దు. కృష్ణ భగవాన్ భగవద్గీతలో ఏం చెప్పారో గుర్తు చేసుకోండి. ఆయన ఇలా చెప్పారు, నేను ఒకరిని అనుగ్రహించడానికి, వారు నా గురించి తెలుసుకోవడానికి మొట్టమొదట నేను వారి స్నేహితులను, బంధువులను దూరం చేస్తాను. కొంతకాలం వారు పేదరికం అనుభవించవచ్చు, ఫెయిల్యూర్స్ చూడొచ్చు, కానీ ఆ బాధలోనే సత్యాన్ని తెలుసుకుని నేను మాత్రమే శాశ్వతం అని అర్థం చేసుకుంటారని చెప్పారు. కాబట్టి మీరు ధర్మాత్ములు అయ్యుండి కూడా జీవితంలో లక్ష్మీ కటాక్షం లేక బాధపడుతుంటే మిమ్మల్ని ఈ సమాజం, బంధువులు చిన్న చూపు చూసినా మీరు పట్టించుకోవద్దు. ఈశ్వరుడు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఈశ్వరుడికి ప్రియమైన వారు. అందుకే ఈ వీడియో బోర్ కొట్టకుండా ఇప్పటి వరకు మీరు చూడగలిగారు. సో మీరు ఇప్పుడు జీవితంలో ఏ ఫేజ్లో ఉన్నా, ఎంత ఓడిపోయినా సరే, మీకు భవిష్యత్ అంధకారంగా కనిపించినా సరే, మళ్ళీ కొత్త లక్ష్యాలు ఏర్పరచుకుని కొత్తగా ప్రయత్నించండి. ఈసారి మీరు గెలుస్తారు. జీవితంలో ఏ పాఠాలు నేర్చుకోలేకపోయారో వాటిని అర్థం చేసుకోండి. నిత్య చైతన్యంతో ఉత్సాహంగా మళ్ళా జీవితంలో ఎదగడానికి ప్రయత్నించండి. మీరు చేసిన మంచి మీకు తిరిగి వస్తుంది. నన్నే ఎగ్జాంపుల్ గా చూడండి. బీటెక్ లో ఉన్నప్పుడు నా డ్రీమ్ ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్ కి నేను ఎదగాలని. ఇప్పుడు అదే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ కన్నా గొప్ప పొజిషన్ లో ఉన్నవారు, నాకన్నా వయసులో చాలా పెద్దవారు నా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది నా ప్లాన్ కాదు అసలు. దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్. నాకు ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయండి. నేను డిప్రెషన్ ఫేస్ చేశా. నాకు కష్టాలు ఉన్నాయి. కానీ ఈశ్వరుడి దయ వలన నేను ధర్మాన్ని పట్టుకోగలిగాను. ఇప్పటి వరకు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. నాకు తోచినంతలో ఒకరికి సహాయం చేస్తూనే ఉన్నాను. ధర్మంగా ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతికితే, ఈశ్వరుడు ఏ కంపెనీలో ప్రాజెక్ట్ హెడ్ అవ్వాలనుకున్నానో ఆ కంపెనీ హెడ్స్ నా అపాయింట్మెంట్, నా ఫ్రీ టైం అడిగినప్పుడు నిజంగా నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఇది ధర్మానుకున్న గొప్పతనం అని అర్థమైందండి. మీకు నా పేరు తెలియదు, నా ఊరు తెలియదు, నేను ఎలా ఉంటానో తెలియదు. కేవలం ఈశ్వరుడు ప్రసాదించిన వాక్కు ద్వారా
మీరు నా మాటలు విని మీ బాధ కొంచెమైనా తగ్గి మీరు ఉపశమనం పొంది ధర్మాన్ని నమ్ముతున్నారంటే ఇదంతా కేవలం ధర్మం గొప్పదనమే. మీరు ధర్మాన్ని కాపాడితే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. అంటే ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏ పంచాంగం కూడా ఫాలో అవ్వనండి. జస్ట్ చార్ట్ వేసి నా ఓన్ గా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తాను. ఈశ్వరుడు నాకు ఈ నిమిషం బుద్ధి పుట్టించినంతలో ఫలితాలు చెప్పేస్తాను. ఇంత డీప్ గా ఆలోచించి రాయడానికి నాకు కనీసం ఎంతొద్దన్నా 2 గంటల సమయం పైనే పడుతుంది. ఇంత కష్టపడి ప్రెడిక్ట్ చేసి వీడియో రిలీజ్ చేశాక అది ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోతే నాకు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మీరిచ్చే కామెంట్స్, లైక్స్ మాత్రమే యూట్యూబ్ అల్గారిథంకి అర్థమవుతుంది. ఈ వీడియోని వేరే వారికి సజెస్ట్ చేస్తుంది. సో మీకు నిజంగా ఈ వీడియో యూజ్ఫుల్ అని నమ్మితే ఇది వేరే వాళ్ళకి వెళ్ళేలా మీరు హైప్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతే సరైన గైడెన్స్ మనసును తాకేలా ఇవ్వలేము ఒక్కొక్కసారి. సో మై డియర్ స్వీట్ ఆడియన్స్, ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.